మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం సజ్జలేఖ నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం దాన్ని నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ఎడదమకి ఏర్పాటు చెందిన వాక్య భాగం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 24 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 24 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను మీకు రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుటనే నేను అబద్ధమాడుటలేదు. పౌలు తానేదైతే యేసుక్రీస్తు గురించిన ప్రత్యక్షతను, సువార్తను గురించిన విషయాలను, ప్రభు తను చేర్చుకున్న విధానాన్ని బట్టి గలతీలో ఉండే సంఘానికి పౌలు పత్రిక రాస్తూ తాను యథార్థత కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని అనుసరించి, దేవుని మాటను అనుసరించి, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ తాను ఏ విధంగా ముందుకు కొనసాగింపబడుతున్నాడో పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై అంటున్నాడు. అంటే ఈ గలతీ సంఘానికి రాసే ఈ యొక్క పత్రికలో ఆ పత్రిక యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే చెప్తూ, ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు అంటున్నాడు. అంటే ఆయన చిత్తానికి, ఆయన ఉద్దేశానికి, ఆయన ఆలోచనకు తగినట్లుగా ప్రవర్తిస్తూ జీవిస్తూ దాని యందు నిలిచిన వాడే ఈ యొక్క పత్రిక రాస్తూ పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘంలో వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచురి. ఇక్కడ పౌలు మంచి ఆలోచన విధానం కలిగిన మాటలను తెలియజేశాడు. అంటే తను గతములో ఏ విధంగా ప్రభు యొక్క బిడ్డలను హింసించి, దూషించి, ద్వేషించి వారిని మరి చెరసాల్లో వేయించి చాలా అపవాది యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత నిండినవాడై ప్రభు యొక్క చిత్తానికి విరోధముగా పనిచేయుచున్నవాడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని ఎరగని తన జీవితంలో తన ప్రవర్తన ఎలాంటిదో ఆనాటి ప్రజలు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు పరిచర్యలో, ప్రభు పనిలో తాను ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ఏంటా ప్రత్యక్షత అంటే సువార్త ప్రకటించే విషయంలో. కాబట్టి అన్నాడు, నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడట్లేదన్నాడు. తన యథార్థతను కనుపరిచాడు. ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకోవడమే కాదు, ఆనాటి సమాజం ముందు, సంఘాల ముందు, ప్రజల ముందు తన వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని పౌలు గుర్తు చేసి పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములలోకి వచ్చి తిని అంటున్నాడు. అంటే ఆ తరువాత తన ప్రయాణము ఏ విధంగా ప్రభువులోనికి వెళ్ళడానికి ముందు, తాను దేవుని చేత పిలువబడడానికి ముందు తన ప్రయాణం కలిగి జీవించాడో గుర్తు చేశాడు. అంటే ఇహ సంబంధమైన, ఇహలోకమైన మాలిన్యాలను కలిగి అపవాది చేత శోధింపబడుతూ, అపవాది చేత ప్రేరేపింపబడుతూ మరి దేవుని చిత్తాన్ని జరిగించకుండా తాను జీవిస్తున్న పరిస్థితులు ఏవైతున్నావో వాటన్నిటినీ పౌలు ఇక్కడ
ఉద్దేశించి మాట్లాడుతూ, పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి అంటున్నాడు. అంటే ఎవరైతే ప్రభువునందు, ఎవరైతే ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించువారై ఉన్నారో ఆ యొక్క క్రీస్తు బిడ్డల యందు తన యొక్క స్థితిని గురించి చెప్తున్నాడు. క్రీస్తునందు యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ అంటున్నాడు. అంటే వాళ్ళకి నేనెవరో తెలియదు, కాకపోతే తాను ఒక ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. అది ప్రభువును బట్టి కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మచేత తాను నింపబడి నడిపింపబడుతూ అనేకులను విశ్వాసులుగా ప్రభు యొద్దకు చేర్చువాడై ఉన్నాడు. అందును బట్టి పౌలు ఇక్కడ తన మాటలను గలతీ సంఘానికి చెప్తూ, క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ మునుపు, అంటే అంతకుముందు తను ఎలాంటి వాడో గుర్తు చేశాడు. మునుపు మనలను హింస పెట్టినవాడు, తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును అంటున్నాడు. అంటే ఏదైతే తాను మరి ఒకప్పుడు దోషకుడిగా హింసకుడిగా ఉన్నాడో అదే వ్యక్తి నేడు మరి ప్రభు కొరకు, ప్రభు పని కొరకు మరి సాధనమైపోయిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును అన్నాడు. మతము అంటే ఇక్కడ అర్థము విశ్వాసమును అంటున్నాడు. ఏ విశ్వాసాన్ని కాదని తాను జీవించాడో, ఏ విశ్వాసాన్ని ఎరగక తాను బ్రతికాడో అటువంటి వ్యక్తి నేడు విశ్వాసకునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి జీవిస్తున్నాడు. అంటే అవిశ్వాసిగా ఉన్న తాను ప్రభువునందు విశ్వాసం కలిగిన వాడయ్యాడు. ప్రభు దర్శనంతో తాను గత స్థితి నుండి ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడో ఆ ప్రాంత ప్రజలే చెప్తూ అంటున్నారు, మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచురి. ఈ విధంగా పౌలు తాను దేవుని ఎదుట యథార్థత కలిగి నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి క్రీస్తు ప్రేమ చేత అనేకులను ప్రభు యొద్దకు నడిపించాడు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మన గత స్థితిని మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు ప్రభువుని ఎరగక, ప్రభువుని తెలియక జీవించిన మనము నేడు ప్రభు మనతో ఆత్మరూపిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ఆత్మను అనుసరించి మనం జీవించాలి తప్ప ఆత్మచేత రక్షింపబడి కృపయందు నిలిచిన మనము క్రీస్తుకు విరోధులుగా ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ పౌలు యొక్క పత్రిక కలిగిన మాటలను బట్టి మనం చూడగలం. అవును, తన గురించి వారు ఏమైతే విన్నారో, ఏమైతే గ్రహించారో అదే విషయాన్ని అక్కడ గుర్తు చేశాడు. అదే గుర్తు చేసి దాని గురించి చెప్తున్నాడు. ఏమనంటే, హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు అన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచింది. ఇప్పుడు తానేమైపోయాడంటే, పౌలు క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క కార్యాల కొరకు తాను సమస్తాన్ని, ఇహలోక సంబంధమైన వాటిని అంతటిని విడిచిన వాడై కేవలము ప్రభు యొక్క ప్రేమ చేత, ఆ ప్రభు ప్రేమలో బంధింపబడిన వాడై తాను ఈ పత్రికను రాస్తున్నాడు. అంటే తాను ఒకప్పుడు దేవుని బిడ్డలకు ఆయాసకరంగా ఉన్న తాను నేడు దేవుని బిడ్డలకు సాక్షిగా నిలబడ్డాడు. అంటే మారు మనస్సు కలిగి, పాపక్షమాపణ కలిగి, తన గతంలో ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పును తెలుసుకున్నాడు. నేడు ప్రభు చేత, ప్రభు యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాడు.
కాబట్టి గలతీ సంఘానికి పత్రిక రాశాడు, ఆ ప్రత్యక్షతను తెలియజేశాడు. కాబట్టి మనము ప్రభువునందు ఉన్నట్లయితే, ప్రభువు మనలో ఉన్నట్లయితే, మనము క్రీస్తు యొక్క ప్రత్యక్షతను కలిగిన వారమై, మనము గతంలో మన స్థితి ఏమైనప్పటికీ నేడు ప్రభువు చేత, ప్రభు ఆత్మ చేత నింపబడిన మనము ఆ ఆత్మలో కొనసాగుతూ క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ ప్రభు రెండో రాకడకు తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, హింసకుడు, దోషకుడు, హానికరుడు అయా, ఒకప్పుడు నాయన నీ నామమును బట్టి ప్రార్థించు వారిని, నీ నామమును బట్టి కీర్తించు వారిని అనేక విధాలుగా ఇబ్బందులు పరిచిన సౌలనబడిన పౌలు నేడు నాయన నీ కొరకు ప్రత్యేకింపబడి నీ సన్నిధిలో నిలిచి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాడు. అనేకులను రక్షణలోనికి నడిపిస్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నీ కుమారునికి మీరు అనుగ్రహించి నీ కుమారుని ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపించినందుకే వందనాలు. అవును నాయన, వట్టివారం మట్టివారము ఎన్నికలేని మమ్మలను నీ మహిమతో నింపి నీ మహిమను మాకు ధరింపజేసిన దేవా, ఇగో నాయన, మరి నీ వాక్యపు వెలుగులో నీ సన్నిధిలో సదాకాలము జీవించగలిగిన కృప ధన్యత ఎవరైతే నాయన నీ యొక్క కృప కొరకు కనిపెడతారో అట్టి వారికి ఎల్లను అనుగ్రహించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు ఆ కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. నాయన, మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న నీ దాసుని బట్టి, కుటుంబాలను బట్టి, దాసురాలను బట్టి, కుటుంబాలను బట్టి, ఆయా ప్రార్థన అవసరతలను బట్టి మీ సహాయ సహకారాలు వారందరికీ అనుగ్రహించి ఏది ఉత్తమమో ఏది ఉన్నతమో వాటిని చేయనట్లు ప్రతి వారికి అనుగ్రహించమని యేసునామం నడుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుదన్న నేడు మాకు దయచేయము. మేడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తేకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాతుడైండి సంరక్షించునుగాక. ఆమెన్.